సో ఇందాక చేతబడి గురించి చెప్పారు గదా! హ్మ్. సో ఇంకొక చిన్న సందేహం ఏంటంటే, ఇప్పుడు ఈ చేతబడి చేసి అమ్మాయిలు అబ్బాయిల్ని గాని, అబ్బాయిలు అమ్మాయిల్ని గాని లవ్‌లోకి లాగి ట్రాప్ చేయొచ్చంటారా? హాయ్! హలో వ్యూవర్స్. నేను మీ శ్వేత. సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు నక్షత్ర జ్యోతిషాలయం సీఈఓ డాక్టర్ వి. విష్ణువర్ధన్ రెడ్డి గారు. నమస్కారం గురుగారు. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నా. సో ఇందాక చేతబడి గురించి చెప్పారు గదా! హ్మ్. సో ఇంకొక చిన్న సందేహం ఏంటంటే, ఇప్పుడు ఈ చేతబడి చేసి అమ్మాయిలు అబ్బాయిల్ని గాని, అబ్బాయిలు అమ్మాయిల్ని గాని లవ్‌లోకి లాగి ట్రాప్ చేయొచ్చంటారా? నాకు రోజు ఒక క్వశ్చన్ ఒక్కరైనా ఫోన్ చేస్తారు. దీని గురించా? అమ్మో! ఆ! వశీకరణ చేసుకోవాలి అమ్మాయిది అని, వాయమ్మో! అబ్బాయిదని. ఎందుకంటే హ్మ్. అమ్మాయిలు ఫోన్ చేస్తుంటారు నాకు. అంటే నేను హ్మ్. అలాంటివి ఎంకరేజ్ చేయను. ఓకే. అసలు ఇది అందరు ఏమనుకుంటారంటే ఈ చేతబడి చేసి లేకపోతే ఈ మంత్రాలు చదివి ఆ అమ్మాయిలను కానీ అబ్బాయిలను కానీ వశపరచుకోవచ్చు అని అనుకుంటారు అందరు. హ్మ్. అబ్బాయిల విషయం కాదు కానీ అమ్మాయిలను మటుకు తొందరగా ట్రాప్ చేయొచ్చు. ఎందుకనలా? అమ్మాయిల మైండ్ వీక్. మేము ఒప్పుకోం అలాగా. ఒప్పుకోను కాదు. ఇప్పుడు 4 సార్లు నీతోటి నేను మాట్లాడినా అనుకో, హ్మ్. 5వ సారి నువ్వు నా ఇంకొచ్చేస్తావు. అయ్యమ్మో! కావాల్సిందే మీ CEO తోటి మాట్లాడు చూడు, మరి ఛాలెంజ్ ఇది. హ్మ్. 5వ సారి నువ్వు నా ఇంకా రాకపోతే చూడు మా ఇంటికి వస్తావు. లేదు. నేను నా మీద ఏం అది చేయకండి. కాదు. ఎందుకొచ్చింది? ఎలా అంటే ఇప్పుడు మీకున్న సమస్య ఏంది, హ్మ్. మీ బాధలు నా సార్లు మాట్లాడితే మీ గురించి నాకు చెప్తారు. మేమేంది మేము చెప్పే మాటలు మీకు ఏమైతే అంటే ఒక రకమైన మత్తు కలిగిస్తాయి. అంటే నీకు ఏదో సమస్య ఉంది, సమస్య తీర్చడము, లేకపోతే నీకున్న పనిని సాల్వ్ చేయడము, లేకపోతే నీకు 4 ఓదార్పు మాటలు చెప్పడము, ఇవన్నీ చెప్పే వరకు ఏమవుతుందంటే మీకు మైండ్ అనేది మేము దేవుళ్ళలా కనబడతాం. అంటే అంత ఇతను చెప్తే ఇక ఇతనితో ఉంటే నేను ఈ బాగుంటాను. రోజుల్లో అమ్మాయిలు అలా లేరండి. ఎంత ఛాలెంజ్ ఎంతన్నా సరే అంటే అందరు కాదు. ఈ చూడు, రోజుల్లో ఒక అమ్మాయిలు అలా ఎంతనో మీ లేరు. సార్ తోటి సెట్ బెట్ కడదాం. హ్మ్. నువ్వు నా ఇంకా రాగా అవసరం రాసుతాం. చూడు మరి వెతుకుంటూ రావాలా మా యాంకర్ ఎక్కడ నీకోసం వెతుకుంటా మీ ఆయన వీళ్ళంతా రావాలి. వద్దొద్దు. వద్దు. మీ సార్ కూడా మా ఆఫీస్కి వస్తాడు. అంటే నా గురించి ఎందుకులేండి, మీకు కాల్స్ వస్తున్నాయి అన్నారు గురించి కదా. అని కాదు, అమ్మాయిల చాలా వాళ్ళు ఒక రకమైన బాధతో సరే, ఇప్పుడు అబ్బాయిల్లో కూడా ఎమోషనల్లీ కొంచెం వీక్ ఉన్న వాళ్ళు ఉంటారు. మేము కూడా వెళ్ళి పైన క్రీమ్ పూసిన మాటలు మాట్లాడితే వాళ్ళు ట్రాప్ అయిపోతారు కదా. అయితే ఎట్లా అంటే ఇది మైండ్ తో కూడుకున్నది ట్రాప్ కావడం అంటే. అంటే మైండ్ అలా ఏదైనా బాధలో ఉండడము, లేదా సమస్యలో ఉండడము, ఆ సమస్యను సాల్వ్ చేయడం, వాళ్ళ బాధకు 4 మాటలు చెప్పడము, లేకపోతే వాళ్ళకు కావాల్సిన అది ఏందో ఐటమ్ ఇప్పించడము, అలాంటివి చేసేవైతే వెంబడే వాళ్ళు అట్రాక్ట్ అయిపోతారు. అంటే దీనికి మైండ్ గేమ్ తెలిస్తే సరిపోతుంది, Mind game చేతబడి దాకా వెళ్ళక్కర్లేదు. శాతబడి లేవండి అవి నా లెక్కల. చేతబడి లేదా? ఎక్కడివి జుట్టు కట్ చేస్తారు. అన్నుతాయి, అంత ఫేక్ అది. భయపెట్టి నీకు అవతలని అంతే, అది ఏమి లేదు. నెగటివ్ ఎనర్జీ ఆల్రెడీ ఇబ్బందులు పెడతానే ఉంటాయి అందరినీ. ఓకే. ఆ చేతబడి చేస్తాను వాడే నానా తంటాలు పడుతుడు అని బాధ భరించలేక. మరి ఏవో అంటారు కదండి, చీకటి రాత్రిలో కూర్చుని పూజలు చేస్తారు, తాడి చెట్టు కింద కూర్చుని దీపాలు అవన్నీ నీ పెడతారు. దగ్గర డబ్బులు తీసుకోవడం కోసం, అంటే ఎదుటి వ్యక్తిని భయపట్టించి డబ్బులు తీసుకోవడం కోసమే. ఓకే. ఆయన చేతబడి చేసిన తర్వాత ఇది ఏం ఆల్రెడీ వీని దగ్గర ఇబ్బంది ఉంటది, ఇబ్బంది నేను చేస్తే పోతుంది అనే ఫీలింగ్ లో ఉంటాడు. ఇవన్నీ ఏంటంటే నీకు ఓ రకమైన అవి చూపించాలి కదా. మ్హూ. అంటే ఇదే డబ్బులు తీసుకోవాలని ఏదో ప్రయోగం చేయాలి. ఇప్పుడు సినిమాల్లో చూపించేది అంతా కూడా అబద్ధమే అంటారా? తంత్రాలు ఏవో చేస్తారు కదా, ఇంత పెద్ద పెద్ద ముగ్గులు రంగోలీలు అన్ని పెట్టి. సినిమా చేసేది సినిమా ఓన్లీ సెట్టింగ్ కాదు, రియల్ కాదుగా. సినిమాలో రియల్ లైఫ్ లో జరిగేవే కదండి కొంచెం చూపిస్తూ ఉంటారు. అంటే తీయడానికి మంత్రాలు ముగ్గులేసి దాన్ని చేస్తే బంధించి తీయొచ్చు ఎనర్జీని. ఓకే. పంపించాలంటే ఎనర్జీని ఎడ దొరికించుకుంటావు. ఇప్పుడు నేను నాకు వద్దండి బాబు, దొరికిన నాకెందుకు వచ్చింది? నెగటివ్ ఎనర్జీని పట్టుకొని పర్ఫెక్ట్ అతని దగ్గరికి అంటే పోదు, అది వినదు. అది నెగిటివ్ ఎనర్జీ మాట ఎవరిని మాట వినదు. నెగిటివ్ ఎనర్జీ మాట మనం వినాలా, కానీ ఏ మంత్రం చెప్పినా ఏ చేసినా నెగిటివ్ ఎనర్జీ ఎవరి మాట వినదు. అలా వినేటంటుంటే మేము ఇప్పటికల్లా ప్రధానమంత్రి లేదా రాష్ట్రపతి అవుతుంటే ఈ ప్రయోగాలు చేసి, అంతేగా. మీకుంది లోపల ప్రధానమంత్రి అవ్వాలని. అయితే కావచ్చు, అవన్నీ ఉంటే మరి అందరికి పంపించేసి అందరి పండ పెట్టేసి మనం పోయి కూర్చోవచ్చు సీట్లా, అంతేగా. మరి చిన్న ఇవైంది పంగి మళ్ళీ చిన్న చేసుడు, కొడితే పెద్దదే కొట్టాలి, కొడితే కుంభస్థలం కొట్టాలి. అవు మరి. కాబట్టి ఇదంతా తాత్కాలికము, డబ్బుల కోసము. ఓకే. ఈ చదువురాని ఇప్పుడు మీరు ఒక్కటే సారి చూడండి, శాతబాడి అనేది చదువురానోడు చేస్తాడు, చేసుకుంటే వాళ్ళు చదువురాను వాళ్ళకి అలా చేస్తేనే తృప్తి. కానీ మొత్తం అన్ని పాయింట్లో నాకు ఈ పాయింట్ చాలా సాటిస్ఫాక్షన్ ఉందండి. చదువు రాని వాళ్ళు చేతబడి చేస్తారు, చేయించుకునే వాళ్ళు చదువు రాని వాళ్ళే
చదువు వచ్చినోడు ఏం చేయించుకోడు. చదువు వచ్చినోడికి ఇప్పుడు ఏంటంటే నేను నెగిటివ్ ఎనర్జీ అని చెప్తున్నా, ఇది ప్రూఫ్ చూపిస్తా. నేను నెగిటివ్ ఎనర్జీ అంటే ఆత్మని చూపిస్తా. కానీ వాళ్ళు ఏమంటారు, మాకు ఎవడేమో చేసిండు చేతబడిసిండు అందుకే మేము ఇట్లా ఫీల్ అవుతుంటది వీళ్ళు తెలియక. కానీ అసలు చేతబడి అనేది లేదు అని నా లెక్కల చేతబడి అనేది లేదు. ఉంటే భూమి మీద ఎవడు మిగిలిపోవు. చేతబడి చేయాలన్నా మంత్రాలు తంత్రాలు అజయ్ ఎవరికి అవసరం, ఏం పని ఉన్నది, ఎవరికి పని లేకుండా. అంటే కక్ష ఉంటేనే కదా అవుతుంది. ఇప్పుడు నాకు మీకు ర్యాప్ మంచిగానే ఉంది. నాకు మీ మీద ఏ కోపం లేదు, మీకు నా మీద ఏ కోపం లేదు. మనం ఇద్దరం ఎవరిని ఏం చేసుకోము. నాకు ఒకళ్ళంటే విపరీతమైన కోపం ఉంది. నేను ఏమంటున్నా, మనము మన ఇంటి పక్కంతో పాలెంతో పాకం ఎవరితో కొట్లాట అవుతుంది. మన ఇంట్లో సిక్ అయితే వాని మీద నెడతాము, వాడు మాకేమో చేసిండని. ఇదే ఫీలింగ్ నడుస్తుంది ట్రెండ్ మొత్తం భూమి మీద. పక్కింటి మీద నెడతారు, లేకపోతే వాళ్ళ మరదలు. ఇప్పుడు భార్య భర్తలు ఉంటారు కదా, భర్త యొక్క చెల్లెలు లేదా భార్య యొక్క చెల్లెలు, భార్య యొక్క మొగడు వాళ్ళు మా ఇంటికి వచ్చిపోయినాక ఇట్లా అయింది, వాళ్ళు మమ్మల్ని చూసి అని చెప్పి మనిషి యొక్క నైజం అది. బాగా లేకపోతే పక్కన మేము నెట్టడం. మొత్తానికి చేతబడి బయటకు దెబ్బ తాకితే నన్నే తిడతావు నువ్వు. సార్ ఏమో ప్రయోగాలు చేసి నాకు దెబ్బ తాకి అంటావు. లేట్ గా వచ్చారు, నాకు ఇంటర్వ్యూ లేట్ అయింది, నేను ఇంటికి వెళ్ళడం లేట్ అయిందని తిట్టుకుంటా నేను. ఫీలింగ్ అన్నట్టు. అంటే మనిషికి చెడు జరిగితే పక్కన మేము నెట్టేస్తారు, దాన్నే శాతం అంటారు. దానికి ఏంది ఈ చేసే వాళ్ళు కూడా మూర్ఖులే. వానికి చదువు రాదు, సంధ్య రాదు. జస్ట్ కాషాయం వేస్తాడు, సిగరెట్టాడు, ఎగట్టాడు, ఈ కాయలు మంత్రాలు పెట్టేవు అంటాడు. ఉత్తదే అంత ట్రాప్ అంతా. నేను అన్ని ఇస్తా, నాకు ఏమను ఏడుకొచ్చి కూర్చోమంటే ఆడ కూర్చుంటాను అని. ఎనర్జీలు ఎన్ని వచ్చినా నేను బంద్ చేస్తా, నేను లైవ్ లో చూపిస్తా ఎనర్జీలను. అయితే మనం నా దగ్గరికి ఎన్ని వచ్చినా బంద్ చెప్పతే చూడు, లైవ్ లో బంద్ చేసి చూపిస్తాను నేను ఎనర్జీలను. మీరు ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తారంటే ఖచ్చితంగా చేతబడి అనేది లేదు గురుగారు. అరే ఇప్పుడు నాకు అన్ని ఇస్తా చేయమన్నా. సరే అండి, అదంతా ఫేక్ అన్నాడు. జనాన్ని మోసం చేసి డబ్బులు తీసుకోవడమే. నెగిటివ్ ఎనర్జీ ఉంది, దాంతో బాధపడుతురు, దాన్నే శాతబడి అని ఫీల్ అవుతారు జనాలు. ఎవరు చేసే రావివి మనం చేసిన సేవకే వస్తాయి. పుణ్యం ఎవ్వరికి చేయొద్దు, పాపాలే చేయాలి. ఎవ్వరికి న్యాయం అనొద్దు, ఎవ్వరిని కూడా సాయం చేయొద్దు. డబ్బు సాయం చేయొద్దు, మా తిండి సాయం చేయొద్దు, మాట సాయం కూడా చేయొద్దు. మళ్ళీ నువ్వు సాయం చేస్తే ఆ ఎనర్జీ చనిపోయినాక మా దగ్గరకు వస్తుంది. ఈ రోజు నేర్చుకున్న కొత్త పాయింట్ ఇది. బతికున్నప్పుడు మనం సాయం చేస్తే చనిపోయినాక కూడా ఆత్మను మనమే నడపాలి. మనం బతికిన రోజు, మనం చనిపోయినాక కూడా ఆత్మ ప్లేస్ మనం 10 ఉంటే 11 మనం అవుతాం, మనం లీడర్ అవుతాం. మనం ఇంకా ఆ ఎనర్జీలో చిక్కుని పట్టుకుంటాయి. ఇప్పుడు ఈ ఎనర్జీలు ఎట్లా తిరుగుతున్నాయి తెలుసా? ఫస్ట్ మన తాత చచ్చిపోయాడు. తాత చచ్చిపోయినాక తండ్రి కడతాడు. తండ్రి పట్టినాక ఏమవుతుంది, ఆయన కొంత సిక్ అవుతాడు. ఇప్పుడు అందరు ఏమవుతుందంటే పుట్టినాక ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు మంచిగా ఉంటారు జనరేషన్లో. ఉన్నాక 30 ఏళ్ళు అయినాక ఏమవుతుంది, బరువు బాధ్యతలు వస్తాయి. అప్పటికే మన ఇంట్లో బంధువులు వాళ్ళు చనిపోతుంటారు. చనిపోయినాక ఏంటంటే వాళ్ళు మా ప్రేమతోటి వీళ్ళు పట్టుకుంటారు. మెల్లగా 40 ఏళ్ళు 45 ఏళ్ళ వరకు జర్ర సిక్ అవుతాడు. షుగర్ బీపీలు అవన్నీ వస్తాయి, ప్రెషర్ వస్తుంది, పని శాతాగుణ అవుతాయి. 50-60 ఏళ్ళు వచ్చేటాకల్లా ఇది మొత్తమే శాతాగుణ అవుతాడు. మనం ఏమంటాం, వయసు వచ్చినందుకు ఇలాంటి ప్రాబ్లం వచ్చిందని ఫీల్ అవుతాం. అదే హాస్పిటల్ చుట్టూ తిరుగుతుంటాడు. వానికి ఆల్రెడీ నెగిటివ్ ఎనర్జీలు పడతాయి. అయితే ఏమైతుంది, అందులో ఏముంటుంది, మన తాత మన ముత్తాత ఈ ఎనర్జీలు అన్ని మనవాడన్నీ వచ్చి దగ్గర చేరుతాయి. అవి ఏంది, చైన్ సిస్టమ్. మనం బిజినెస్ ఉంటుంది, చైన్ లింక్ సిస్టమ్. ఒకరికి ముగ్గురికి 6 మంది ఆ చైన్ సిస్టమ్ ప్రకారం వస్తాయి. మెయిన్ మన ఇంటి వాళ్ళు వస్తారు, తర్వాత బయటికి వస్తాయి. మన సాయం మనతో సాయం పొందినవి కూడా వచ్చి మన దగ్గర కూర్చుంటాయి. అన్ని కూర్చొని వీడు సిక్ అవుతాడు. మెల్లగా సిక్క వీడు చచ్చిపోతే ఏమవుతుంది, వీనికి కూడా ఎవరు మన ఇంట్లో మీద ప్రేమ ఉంటుంది కదా, వీడు ప్లస్ ఈ నెంకునే ఎనర్జీలన్నీ కలిసి వాని దగ్గరికి పోతాయి. పోయి వాళ్ళ ఇంట్లోనే కూర్చుంటే మెల్లగా వీడికి డౌన్ ఫాల్ స్టార్ట్ అవుతుంది. ఇట్లా పుట్టినప్పటి నుంచి మెల్లగా 40-50 ఏళ్ళు వచ్చే వరకు నిద్రబంద్ అవుతుంది రాత్రిపూట.